నమస్కారం అండి. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. పైకి గంభీరంగా ఉన్న లోపల చాలా నలిగిపోయి ఉంటారు కుంభరాశి వారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చిందనమాట. ఈ 2026 కేవలం ఒక సక్సెస్ కాదండి, ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే సంవత్సరం అనమాట. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్లే వీళ్ల విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగటం అన్నమాట. అలానే అసలు సిసలైన రివెంజ్ అంటే అదేనండి, సక్సెస్తో కొట్టడం. నమస్కారం అండి అందరికీ. శ్రీమాత్రే నమః. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులను మిగిల్చిందో ఆ భగవంతుడికి మరియు మీ మనసుకు మాత్రమే తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తూ ఉంటే కన్నెలను గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన కుంభరాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరోవైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ఫలితం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కథలకు ఒక అద్భుతమైన మలుపునైతే సూచిస్తున్నాయండి. ఈ జూలై 11 నుంచి జూలై 15 వరకు ఉన్న ఈ 5 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికి కూడా ఒక సమాధానం దొరికే సమయం కూడా ఆసన్నమైందండి. ఈ 5 రోజుల్లో కూడా మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకు కేవలం రాశి ఫలం మాత్రమే కాదండి, మీ భవిష్యత్తుకు ఒక దిక్సూచి అనమాట. ఈ 5 రోజుల్లో కూడా కుంభరాశి వారికి జరిగే మొదటి అద్భుతం అప్పుల నుంచి విముక్తి అండి. మీ రాశికి 6వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు అంటే బృహస్పతి మీ ఆర్థిక కష్టాలకు పూర్తిగా ముగింపు పలకపోతున్నాడు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి ఊహించని మార్గాలు దొరుకుతూ ఉన్నాయి. మిమ్మల్ని తొక్కేయాలని చూసిన శత్రువులపై మీ విజయం తథ్యం కాబోతుంది. కానీ బంధాల విషయానికి వస్తే ఇక్కడే ఒక భయంకరమైన సైకాలజీ కర్మ ఆట ఆడుతుంది. అంటే సప్తమ స్థానంలో ఉన్న కేతువు వల్ల మీ జీవిత భాగస్వామితో లేదంటే వ్యాపార భాగస్వామితో ఉన్నప్పుడు తెలియని ఒక ఆత్మన్యూనత మిమ్మల్ని లోపల వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళ అంచనాలను నేను అందుకోలేనేమో, వాళ్లను నేను సంతోష పెట్టలేనేమో అన్న తెలియని భయం మీ మనసును వేధిస్తూ ఉంటుంది. దీనికి తోడు 4వ ఇంట కుజుని ప్రభావం వల్ల మీ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. అంటే ఇంట్లో ఒక రణరంగం కనిపిస్తుందన్నమాట. చాలా చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వాదనలు, ఆవేశం ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 5 రోజులు కూడా మీరు చాలా సహనంగా ఉండడం చాలా ముఖ్యమండి. ప్రస్తుతం ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్న మీకు అంటే శని భగవానుడి వల్ల ధనం విషయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ అలవడుతుంది. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకొని పొదుపు వైపు మీ దృష్టిని పెడతారు. ఈ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య కాలం మీ జీవిత కథను ఏ విధంగా మలుపు తిప్పబోతుందో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా కూర్చుని వినండి. కుంభరాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం వచ్చేసిందని దానికి సాక్షాత్తు ఆ మహాదేవుడి పంపిన సంకేతం ఇది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదండి. ఇది కుంభరాశి వారి జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక సరికొత్త దశ గురించి. జూలై 11 నుంచి జూలై 15 వరకు కూడా ఈ 5 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా కానీ పనిచేసే రోజులు రాబోతున్నాయన్నమాట. మీరు చాలా కాలంగా ఒకే ఒక్క భావనతో బతుకుతూ ఉన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన, ఎవరికీ చెప్పుకోలేని ఒక వింతైన ఒంటరితనం. మీరు ఎంత సరైన వారైనా కూడా మీ వైపు ఎంత న్యాయం ఉన్నా పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించిన రోజులైతే ఇవేనమాట. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా శ్రమకు ఎప్పుడు ఫలితం వస్తుంది, నేను ఈ సమాజంలో ఎవరినైనా నమ్మచ్చా లేక ఇంకా ఒంటరిగానే నడవాలా అనే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పే కాలం కూడా ఈ 5 రోజుల కాలంలోనే ఉంటుందండి. ఇది కేవలం ఊహ కాదండి, మిమ్మల్ని భయపెట్టే జ్యోతిష్యం అంతకంటే కాదు. ఇది నిజాన్ని చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శనం. ఈ జూలై 11 నుంచి
15 తేదీలలో కుంభరాశి వారి జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది నెమ్మదిగా ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరం అవుతారు, మరియు మీరు తీసుకునే ఏ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా శాంతంగా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి ఆ మహాదేవుడు పంపిన అసలు సందేశం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఇప్పటి వరకు కుంభరాశి వారు అన్ని కష్టాలను అంత మౌనంగా భరించిన అసలు కారణం ఏంటో తెలుసా అండి? కుంభరాశి వారు మాటలతో రచ్చ చేసే స్వభావం ఉన్నవారు కాదండి. లోపల నిశ్శబ్దంగా భరించే గొప్ప స్వభావం కలవారు. గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా చిన్నవి కావు. కుటుంబంలో మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోకపోవడం, పని ప్రదేశంలో మీ నిజాయితీకి, మీ కష్టానికి సరైన విలువ ఇవ్వకపోవడం, స్నేహాల్లో మీరు ఎంత ఇచ్చినా తిరిగి అంతే మోసం రావడం, ఇవన్నీ చూసిన మీరు ఎవరితోనూ మాటలు పెంచలేదు, గొడవలు పడలేదు. ఎందుకంటే మీకు బాగా తెలుసు నిజం అనేది ఎప్పటికైనా కాలంతోనే బయటపడుతుందని. ఈ మౌనం మీ బలహీనత కాదండి, ఇది మీలో ఉన్న లోతైన సహనం. కానీ ఈ సహనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పరీక్షించబడింది. రాశి చక్రంలో 6వ రాశి వరకు ఒక మనిషి తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుంటాడు. కానీ 11వ రాశి అయిన కుంభరాశిలోనికి అడుగు పెట్టగానే అసలైన మ్యాజిక్ అనేది మొదలవుతుంది. ఈరోజు మనం రాశి చక్రంలో అత్యంత రహస్యమైన ఒక వింతైన కర్మ సిద్ధాంతం దాగి ఉన్న కుంభరాశి వారి గురించండి. కుంభరాశి అనగానే మనకు గుర్తొచ్చేది కలశం, అంటే అపారమైన జ్ఞానాన్ని, ఓర్పును తనలో దాచుకునే ఒక పవిత్రమైన పాత్ర. ఈ రాశి వాళ్ళ బేసిక్ సైకాలజీ ఏంటో తెలుసా అండి? వీళ్ళకి బంధాలు, అనుబంధాలు అంటే చాలా ఎక్కువ. మేలు చేసిన వ్యక్తులను కూడా ప్రాణం పోయే వరకు కూడా గుర్తించుకుంటారు. కొత్త వారు ఎందరో పరిచయం అయినా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను వీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. వీరికి బయట ఆర్భాటాల కంటే ఇంటి భోజనం అంటేనే అమితమైన ప్రీతి ఉంటుంది. తమ అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం ఆ క్రమశిక్షణ నిలవని విచిత్రమైన పరిస్థితులు వీరి జీవితంలో ఎందుకు ఎదురవుతాయి ఈరోజు మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడే జ్యోతిష శాస్త్రంలో ఎవరికీ తెలియని ఒక పెద్ద సైకాలజీ సీక్రెట్ దాగి ఉందండి. కుంభరాశి వారికి ఆవేశం, ఇతరులు వచ్చి కొంచెం రెచ్చగొడితే చాలా త్వరగా రెచ్చిపోయే ఈ స్వభావం వీరిని తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిలోనికి నెడుతుంది. వీళ్ళ మనసు లోపల ఎంత పెద్ద యుద్ధం జరుగుతున్నా, ఎంతటి నరకాన్నైనా, బాధనైనా వీరు మనసులోని దాచుకుంటారు తప్ప తమ బాధను, తమ బాధ్యతను ఇతరులకు వినిపించడానికి అసలు ఇష్టపడరు. పైగా ఉన్న విషయాన్ని మొహమాటం లేకుండా ముక్కు సూటిగా నిర్మోహమాటంగా చెప్పడం వీరికి అలవాటండి. దీనివల్ల సమాజంలో లేనిపోని విరోధాలు వస్తూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవాలని వీరు ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలం అవుతూ ఉంటారు. ఎప్పుడైనా గొడవలు జరుగుతూ ఉంటే మధ్యవర్తిత్వానికి వీరే ముందు నిలుస్తారనమాట. కానీ అలా ఇతరులకు హామీ ఉండి లేనిపోని చిక్కులను తామే కొని తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి సాంకేతిక, వైద్య విద్యలలో తిరుగులేని నిపుణత ఉంటుంది. ప్రజా సంబంధాలు, విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో వీరికి తిరుగులేని అనుభవం కూడా ఉంటుంది. వీరి కుటుంబ విషయాలు కొన్నిసార్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైనా చివరకు అన్నీ సర్దుకుంటాయండి. వీరి జీవితంలో ఒక వింతైన ఆర్థిక ఆట నడుస్తుంది. అవసరమైన సమయాలలో చేతిలో అస్సలు ధనం అనేది లభించదు. కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనము అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు వీరే ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. కానీ విచిత్రం ఏంటంటే సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వలనే వీరు అన్యాయానికి గురవుతూ ఉంటారు. ఇతరుల పక్షపాత బుద్ధి వల్ల వీరు అపారంగా నష్టపోతారు. అయినప్పటికీ దైవానుగ్రహం వల్ల అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారము చేకూరుతుంది. వీరికి శుక్ర, శని, బుధ మహర్దశలు అద్భుతంగా యోగిస్తాయండి. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మాత్రం వీరు ఏకపక్షముగా, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుని తీవ్రమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అదే నలుగురితో చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి ఎల్లప్పుడూ కూడా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని కూడా గౌరవించి చివరకు లేనిపోని విమర్శలకు గురి అవుతూ ఉంటారు. వీరికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే తమ సంతానము, ఆత్మీయులు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి తమ అధికారాన్ని, ధనాన్ని, పలుకుబడిని విపరీతంగా ఉపయోగిస్తారు. వ్యాపారంలో వీరి అంచనాలు చాలా వరకు నిజమై అద్భుతమైన లాభాలు వస్తాయి. కానీ సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో సరికొత్త ప్రయోగాలు చేసి చేతులార ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.
భూముల విలువ అకస్మాత్తుగా పెరగటం వల్ల వీరు ధనవంతులు అవుతారు. కానీ తమ వ్యాపార కూడలిని ఇతరులకు అద్దెకు ఇచ్చి తమ చేతులతోనే అదృష్టాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు. వీరికి సంతానము అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా స్త్రీ సంతానం పట్ల వీరి అభిమానము చాలా ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన కొన్ని నిర్ణయాలు కూడా చివరకు వీరి జీవితంలో మంచికి దారితీస్తాయి. కానీ ఇక్కడే అసలైన కర్మ సిద్ధాంతం ఒక అద్భుతమైన ఆట ఆడుతుంది. ఎవరైతే అసమర్థులో అలాంటి చిన్నపాటి వ్యక్తులను వీరే స్వయంగా అందలము ఎక్కించి బలోపేతం చేస్తారు. కానీ చివరకు ఆ వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా మారతారు. పోటీ లేని చోట్ల కూడా వీరికున్న అతి మంచితనం వలనే కొత్త పోటీదారులను తామే కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరులు పన్నే ఎత్తులను చాలా తేలిగ్గా చిత్తు చేయగలరు. కానీ తమ సొంత స్వయం కృతాపరాధాన్ని ఈ మాత్రం కూడా వీరు సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు కేవలం మీ కారణంగానే పొందారని సమాజంలో పేరు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి కొంతకాలమే లాభిస్తాయండి. వీరికి హస్తవాసి చాలా మంచిదని సమాజంలో పేరు వస్తుంది. సోదరి వర్గానికి వీరు ఎక్కువగా సహాయం చేయడం వల్ల మరొక వర్గం వీరికి దూరం అవుతూ ఉంది. పై స్థాయి అధికారులు కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పుల విషయంలో వీరికి సమాజంలో లేనిపోని అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా చూడాల్సి వస్తుంది. వీరి ఆత్మీయ వర్గము నమ్మిన వారే ద్రోహము చేస్తే తప్ప వీరి జీవితంలో ఏ విషయంలో కూడా లోటు అనేది ఉండదండి. ఇక ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అపారమైన అనుభవం గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వాన్ని చాలా తేలిగ్గా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా సరే దీర్ఘకాలంలో వాళ్ళందరినీ అధిగమించి వీరే విజేతగా నిలుస్తారండి. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో వాటన్నిటిని కూడా తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద తిరుగులేని విజయం కూడా సాధిస్తారండి. వారి వలన కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. కానీ అయిన వారి వల్లనే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరికి పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయండి. వీరికి ఏ దుక్కు కూడా దోషం అనేది కాదు. కుబేర కంకణ ధారణ చేయటం కానీ, కాలభైరవ స్తోత్రం పారాయణం చేయడం కానీ వీరికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అదృష్టానికి అత్యంత దగ్గరగా వీరి జీవితం అనేది ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే కనుక ఈ జూలై 11 నుంచి 15 తేదీల సమయం కుంభరాశి వారికి ఒక అద్భుతమైన ఉపశమనాన్ని, అదే సమయంలో వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని సున్నితమైన సవాళ్లను తీసుకురాబోతుంది. మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు మరియు శత్రు భయాలన్నింటినీ కూడా మీ రాశికి 6వ ఇంట కర్కాటక రాశిలో ఉన్న వచ్చే స్థితిలో ఉన్న గురువు శాశ్వతంగా దూరం చేయబోతున్నాడండి. కానీ ఈ 5 రోజుల్లో అసలు పరీక్ష మీ మనసుతోనే ఉంటుంది. మీ సప్తమ స్థానంలో అంటే 7వ ఇంట్లో కేతువు సంచారం చేయడం వల్ల నలుగురిలోకి వెళ్ళాలన్నా, లేదంటే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలి అన్నా కూడా ఏదో ఒక తెలియని అకారణ భయం అనేది వేస్తూ ఉంటుంది. నేను వారికి సరిపోనేమో, వాళ్ళ అంచనాలను అందుకోలేనేమో అన్న ఒక రకమైన ఆత్మన్యూనతాభావం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల ఒక రకమైన మానసిక ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని, నిర్లిప్తతను మీరు కోరుకుంటారు. దీనికి తోడు 4వ ఇంట కుజుడు ఇంట్లో కోపతాపాలను పెంచుతాడు. 1వ ఇంట రాహు మిమ్మల్ని ఓవర్ థింకింగ్ అంటే ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించేలాగా చేస్తాడు. మీలోని భయాలను జయించి ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం వృత్తిపరంగా, కెరియర్ పరంగా ఈ 5 రోజులు మీకు అఖండ విజయాన్ని ఇవ్వబోతున్నాయండి. ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న ఆ కఠినమైన పరీక్ష ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. మీరు ఇంతకాలం మౌనంగా భరించిన ప్రతి క్షణాన్ని ఆ భగవంతుడు లెక్కలోకి తీసుకున్నాడు. మిమ్మల్ని ఒకప్పుడు చేతకాని వాడిగా, బలహీనతగా భావించిన వాళ్లే ఈ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య మీలో వచ్చే మార్పును చూసి ఎందుకు వెనక్కి తగ్గబోతున్నారో తెలుసా? మీరు ఎక్కువగా మాట్లాడకపోవడం, ఎవరికీ ఎదురు చెప్పకపోవడం చూసి కొంతమంది మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశారు. మీ సహనాన్ని ఆడుకున్నారు. కానీ కుంభరాశి వారి లక్షణం ఏంటో తెలుసా? ఒక్కసారి మారితే పూర్తిగా మారిపోవడం. ఈ జూలై 5 రోజుల్లో కూడా మీలో వచ్చే ఆ అంతర్గత మార్పు సమాజానికి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇకపై మీ గౌరవాన్ని తగ్గించే ఏ ఒక్క పరిస్థితిని కూడా అంగీకరించరు. మీ మాటలు తక్కువైనా మీ నిర్ణయాలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు మెల్లమెల్లగా వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఇక్కడ కారణం భయం కాదండి, మీ అసలైన విలువ వారికి అర్థం కావడమే. జూలై 11న మొదలయ్యే ఈ అంతర్గత మార్పు మీలో ఒక సరికొత్త స్పష్టతను తీసుకువస్తుంది. ఇప్పటి వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అనుకున్న అయోమయం పూర్తిగా తొలగిపోతుంది. నా విలువలతోనే నేను బతకాలి అనే ఆలోచన మీ మనసులో బలంగా నాటుకుంటుంది. మీ ప్రాధాన్యతలు పెరుగుతాయి.
ఎవరి కోసం మీరు ఎన్నాళ్ళు ఆగిపోయారో, ఎవరి కోసం మీ కోరికలను అణిచివేసుకున్నారో వాళ్ళ గురించి మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది, కానీ మీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోతుందండి. ఇక్కడే ఒక వింతైన సైకాలజీ సీక్రెట్ ఉందండి. ఈ 5 రోజుల్లో మీ జీవితం నుంచి ఒక వ్యక్తి ఒక్కసారిగా చాలా నెమ్మదిగా దూరమైపోతాడండి. ఆ దూరం అయ్యేది మీ శత్రువు కాదు, చాలాసార్లు మీరు ప్రాణంగా నమ్మిన వాడే కావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు తెలియకుండానే అడ్డుగా నిలుస్తూ ఉన్నాడు. మరి ఇన్నాళ్ళు మీ జీవితంలో ఆపివేత ఎందుకు జరిగింది? ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు? కుటుంబంలో అంటే కుంభరాశి వారు డబ్బు విషయంలో అత్యంత నిజాయితీగా ఉండే స్వభావం కలవారు. కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా రాకపోవడం, వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇది మీ అర్హతల లోపం కాదండి. మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలి అంటే మీ జీవితంలో కొన్ని భయంకరమైన కర్మబంధాలు తొలగిపోవాలి. ఆ కర్మబంధాల ముగింపునే ఈ 5 రోజులు సూచిస్తున్నాయండి. జూలై 7 నుంచి బుధుడు మీ 5వ ఇంట సంచరిస్తున్నాడు. దీనివల్ల మీరు చేసే తెలివైన పెట్టుబడులు లాభిస్తాయండి. సంతానంతో సంతోషం పెరుగుతుంది మరియు మీ ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది. అయితే 4వ ఇంట కుజుడు ఉండడం వల్ల గృహంలో కొద్దిగా ఆవేశం, కోపం పెరుగుతాయండి. వాహనాల రిపేర్లకు రావచ్చు, లేదంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. కానీ ఇదే కుజుడు కొత్త స్థిరాస్తుల కొనుగోలుకు కూడా దారి చూపిస్తున్నాడండి. మీ లగ్నాధిపతి అయిన శనిదేవుడు ఏళ్నాటి శని చివరి దశలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు వాక్దోషం లేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలానే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. 7వ అంటే సూర్యుని ప్రభావం అండి. 7వ అధిపతి అయిన సూర్యుడు 5వ ఇంట ఉండడం వల్ల మీ ఆలోచనలు పదులు తీరుతాయండి. అయితే ఈ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య కాలంలో కుంభరాశి వారి జీవితంలో ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగే సంకేతం కూడా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఆగిపోయిన మీ పనులన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా ముందుకు కదులుతాయండి. ముఖ్యంగా సమాజంలో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మీ విలువను ఎక్కడైతే తక్కువ అంచనా వేశారో కరెక్ట్గా అక్కడి నుంచే మీ జీవితం ఒక ఊహించని మార్పు అయితే మొదలవుతుంది. ఉద్యోగం లేదంటే మీరు చేసే పనిలో మీపై ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతున్న అద్భుతమైన సమయం కూడా ఇదేనండి. పని ప్రదేశంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే కొంతమంది మీ మౌనాన్ని చూసి మీకు పనిపై ఆసక్తి లేదేమో అని చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మీ అసలైన సామర్థ్యాన్ని వారు పూర్తిగా గుర్తించలేదు. కానీ ఈ 5 రోజుల్లో ఆ విచిత్రమైన పరిస్థితి తలకిందులు కాబోతుంది. మీపై ఉన్న అపోహలన్నీ పటాపంచలు అవుతాయండి. ఈ రోజుల్లో మీరు నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదండి. మీ విజయమే, మీ పనే మీ తరపున మాట్లాడుతూ ఉంటుంది. ఒక ఉన్నతాధికారి లేదంటే బాధ్యతలు గల వ్యక్తి మీ ప్రతిభను కొత్తగా గమనిస్తాడు. ఇది మీ కెరియర్లో ఒక పెద్ద ప్రమోషన్ కావచ్చు, లేదంటే మీ బాధ్యతలు పెరగడమో కావచ్చు, లేదా మీ మాటకు ఆఫీసులో తిరుగులేని విలువ పెరగటం కావచ్చు. ఈ మార్పు నెమ్మదిగా వచ్చినా సరే చాలా స్థిరంగా ఉంటుందండి. మీరు ఊహించిన దానికంటే కూడా బలమైన గుర్తింపు మీకు తెచ్చిపెడుతుంది. ఇక కుటుంబం విషయానికి వస్తానండి. గతంలో కుటుంబంలో మిమ్మల్ని బాధించిన మాటలకు, ఆ వేదనకు ఇప్పుడు కాలం ఒక పవర్ఫుల్ సమాధానం చెప్పబోతుంది. నిజం చెప్పాలంటే కుటుంబంలో మీరు వినని నిందలు లేవు, పడని మాటలు లేవు. ప్రతి చిన్న విషయానికి మీ నిర్ణయాలను ప్రశ్నించారు, మీ ఆలోచనలను చాలా తక్కువ చేసి మాట్లాడారు. నమ్మిన వాళ్లే అలా అంటూ ఉంటే మీరు ఎదురు మాట్లాడలేకపోయారు. కానీ ఆ మాటలన్నీ ఒక శేషంలా మీ మనసులో ఎంతో భారంగా నిలిచిపోయాయండి. ఇప్పుడు ఆ దయనీయమైన పరిస్థితి పూర్తిగా మారిపోబోతుంది. మీ నిర్ణయం ఎంత సరైనదో ఈ 5 రోజుల్లో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. ఇకపై కుటుంబంలో మీ మాటను ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయలేరు. అంతకాలం చులకనగా చూసిన ఆ స్థానమే ఇప్పుడు అత్యంత గౌరవప్రదంగా మారబోతుంది. మళ్ళీ ప్రేమ మరియు బంధాల విషయానికి వస్తే గనక కుంభరాశి వారు ఎప్పుడు అవతలి వారికి ఎక్కువగా ఇస్తారు, కానీ వారి నుంచి చాలా తక్కువ ఆశిస్తారు. కానీ మీకున్న ఈ అతి మంచితనం వల్లే మీరు జీవితంలో ఎన్నోసార్లు తీవ్రంగా నిరాశపడ్డారు, మోసపోయారు. గతంలో మీరు చేసిన కొన్ని ఎంపికల వల్ల నేను జీవితంలో చాలా కోల్పోయానేమో అని మీకు అనిపించింది. కానీ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య మీ కళ్ళ ముందు ఉన్న ముసుగులు తొలగిపోతాయండి. మీతో నిజంగా ఎవరున్నారు, ఎవరు కేవలం స్వార్థంతో తమ అవసరాల కోసం మీ దగ్గరికి వచ్చారు అనేది మీకు చాలా స్పష్టంగా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ 5 రోజులు కూడా ఆర్థిక స్థితి మరియు ధనలాభ పరంగా కుంభరాశి వారికి ఒక అద్భుతమైన రిలాక్సింగ్ కాలం కాబోతుంది. మీ ధనాధిపతి అయిన గురుదేవ్ అంటే దేవగురువు బృహస్పతి ఉచ్చ స్థితిలో 6వ ఇంట ఉండడం వల్ల మీ నెత్తిన ఉన్న అప్పుల భారం అనూహ్యంగా తగ్గిపోతుంది. ఎక్కడి నుంచో రావాల్సిన పాత ధనం అకస్మాత్తుగా చేతికి అంది మీకున్న లోన్లు లేదంటే ఇబ్బంది పెడుతున్న ఈఎంఐలను మీరు క్లియర్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక అండి. ద్వితీయ స్థానంలో ఉన్న మీ లగ్నాధిపతి శనిదేవుడు ఏళ్నాటి శని చివరి దశ నడిపిస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక కఠినమైన క్రమశిక్షణలో ఉంచుతాడు. చేతికి డబ్బు వచ్చింది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చెయ్యనివ్వడు. మీరు సంపాదించే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా లెక్క అడుగుతాడు. దీనికి తోడు జూలై 7 నుంచి బుధ భగవానుడు
మీ 5వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ 5 రోజుల్లో షేర్ మార్కెట్ లేదంటే నూతన పెట్టుబడులు పెట్టేవారికి ఊహించని విధంగా అద్భుతమైన లాభాలు రాబోతున్నాయండి. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల గురించి అయితే గనక ఈ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య కాలంలో కుంభరాశి వారు నిజంగా కత్తి మీద సాము చేయాల్సిందేనండి. ఒకవైపు 4వ ఇంట కుజుని ప్రభావం వల్ల ఇంట్లో అందరికీ కోపతాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా చిన్న చిన్న మాటలకే నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరినొకరు నిందించుకుంటూ పెద్ద పెద్ద వాదనలకు దిగుతూ ఉంటారు. ముఖ్యంగా మీ తల్లి గారితో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయండి. మరోవైపు 7వ ఇంట కేతువు సంచారం వల్ల మీ జీవిత భాగస్వామితో మీకు శారీరక మానసిక దూరం పెరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మీరు వారికి ఎంత చేసినా వారి మనసును నేను గెలుచుకోలేకపోతున్నానేమో అన్న ఒక రకమైన ఆత్మన్యూనత అనేది లోపల మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంటుంది. అందుకే ఈ 5 రోజులు కూడా మీ మాటల్లో అహంకారం లేకుండా చూసుకుని ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటే ఈ 5 రోజుల కాలం అంత సాఫీగా గడిచిపోతుంది. ఇక వ్యాపారం మరియు స్వయం ఉపాధి విషయానికి వస్తే కనుక ఈ రోజుల్లో వ్యాపారులకు చాలా లాభసాటిగా ఉన్నప్పటికీ కూడాను మీ వ్యక్తిగత నిర్ణయాల్లో ఒక రకమైన తడబాటు స్పష్టంగా కనిపిస్తుందండి. 7వ ఇంట కేతు సంచారం వల్ల మీ కస్టమర్లను లేదంటే కొత్త క్లయింట్లను ఫేస్ చేయడానికి మీలో ఏదో తెలియని సిగ్గు ఆత్మన్యూనత అడ్డుపడతాయన్నమాట. మన ప్రోడక్ట్ లేదంటే మన ఐడియా వారికి నచ్చుతుందో లేదో అన్న అకారణ భయంతో చేతికి వచ్చే అద్భుతమైన వ్యాపార ఒప్పందాలను మీరే స్వయంగా వాయిదా వేసుకునే ప్రమాదము ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా మీ భాగస్వాములపై ఒక రకమైన నిర్లిప్తత ఉంటుందండి. వారిపై మీకు నమ్మకం సన్నగిలుతుంటుంది. అయితే జూలై 4 నుంచి కూడా శుక్రుడు 7వ ఇంట్లోకి రావటం వల్ల ఈ 5 రోజుల్లో మీ మానసిక భయాలను కొంతమేర తగ్గించి వ్యాపారంలో ఒక కొత్త ఆకర్షణను పెంచుతాడనమాట. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి మాత్రం 4వ ఇంట ఉన్న కుజుని వల్ల కాసుల వర్షం కురుస్తుందండి. అప్పట్లో మీకు కనిపించని ఒక నిజం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా దూరం ముందుకు వెళ్ళిపోయారని మీకే అర్థమవుతుందండి. ఈ భావన మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఇకపై మీ నిర్ణయాలను మీరే సందేహంతో చూడరన్నమాట. మరి ఇన్నాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వారు ఈ 5 రోజుల్లో ఎందుకు నిశ్శబ్దమైపోతున్నారో తెలుసా అండి? మీ ఎదుగుదలను చూసి అసూయపడ్డవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. వారు మీ ముందే నేరుగా ఏమీ చేయలేకపోయినా వెనక ఉండి మాటలతో లేదంటే వారి ప్రవర్తనతో మిమ్మల్ని కిందకు లాగాలని ఎన్నో కుట్రలు చేశారు. కానీ ఈ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య ఆ శత్రువుల నెగటివ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. మీపై వారు వేసిన నెగటివ్ ఆలోచనలు నిందలు తిరిగి వారికి ఒక పెద్ద భారంగా మారిపోతాయండి. మీరు ఎలాంటి పోరాటం చేయకుండానే ఎవరితోనూ గొడవ పడకుండానే మీ స్థానం సమాజంలో బలపడుతుంది. మీ నిశ్శబ్దమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఇది మీ కర్మ బలం అద్భుతంగా పనిచేస్తున్న ఒక పరమ పవిత్రమైన సూచన అండి. కానీ ఆరోగ్య విషయంలో మీరు చాలా కాలంగా నిర్లిప్తత వహిస్తూ వచ్చారు. అంటే ఘోరంగా నిర్లక్ష్యం చేశారు. బాధ్యతల మధ్య పడి మీ ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా చివరి స్థానంలో పెట్టారు. ఒంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తున్నా పట్టించుకోకుండా వదిలేశారు. కరెక్ట్గా ఈ 5 రోజుల్లో మీ శరీరం మీకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. భయపడాల్సిన విషయం ఏం కాదండి. కానీ కాస్త జాగ్రత్త అయితే వహించండి, చాలా అవసరం. ముఖ్యంగా మీ నిద్ర, మీ ఆహారం విషయంలో ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలి. మీ శరీరం మీతో మాట్లాడుతుంది. మీ అంతర్గత మాటను గనక మీరు వినగలిగితే ముందున్న రోజుల్లో మీరు మరింత శక్తివంతంగా మారతారండి. ఇక ఆధ్యాత్మికంగా మీలో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుందండి. ఇప్పటి వరకు మీ సమస్యలను బయటకు ఎక్కడో పరిష్కారాలు వెతికారు. కానీ ఇప్పుడు మీ లోపలే మీకు సమాధానాలు దొరుకుతాయన్నమాట. ఒక చిన్న మంత్రం, ఒక శ్లోకం లేదంటే ఒక చిన్న ప్రార్థన మీ మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. ఈ దశలో మీరు ఏ పని చేసినా చాలా మనసు పెట్టి చేస్తారండి. ఆధ్యాత్మిక బలం పెరగటం వల్ల మీలో ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి. నిర్ణయాల్లో స్పష్టత అనేది రాబోతుంది. ఇన్నాళ్ళు ఏ ధరలో వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డ మీకు ఈ 5 రోజుల్లో జరిగే ఒక సంఘటన లేదంటే ఒక చిన్న మాట మీ భవిష్యత్తుకు సరైన దిశను కూడా చూపించబోతుంది. అది పెద్ద ప్రకటనలాగా ఉండకపోవచ్చు, కానీ మీ మనసుకు మాత్రం ఒక తిరుగులేని స్పష్టత అయితే వస్తుందన్నమాట. మీ దశమాధిపతి అయిన కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల మీ 5 రోజుల్లో కూడా కొందరికి ఇంటి నుంచే పనిచేసే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే కొన్ని అద్భుతమైన అవకాశం దక్కుతుందండి. ప్రభుత్వం లేదంటే ప్రైవేట్ రంగంలో కాంట్రాక్టర్లు, టెండర్లు వేసే వారికి ఈ 5 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తాయండి. అయితే ఇక్కడే ఒక చిన్న మానసిక జాగ్రత్త అవసరం అండి. మీ లగ్నంలో రాహు బలంగా ఉండడం వల్ల పని భారం గురించి లేదంటే మీ భవిష్యత్తు గురించి మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఓవర్ థింకింగ్కి గురయ్యే ప్రమాదం ఉంటుందండి. ఇక ఈ 5 రోజుల్లో ఏది మీకు సరైనదో, ఏది మీ జీవితం నుంచి వదిలేయాలో మీకు ఒక తిరుగులేని స్పష్టత అనేది వస్తుందండి. ఈ స్పష్టతే మీకు ఒక సరికొత్త శక్తిని ఇస్తుంది. భవిష్యత్తు గురించి మీలో ఉన్న భయం పూర్తిగా తొలగిపోతుంది. మీరు అత్యంత ధైర్యంగా ముందడుగు వేయగల మానసిక స్థితిలోనికి వస్తారు. ఇది కుంభరాశి వారి జీవితంలో ఒక మైలురాయి లాంటి కీలక మలుపు అండి. ముఖ్యంగా మీ మాటకు, మీ ఉనికి ఈ రోజుల్లో ఒక కొత్త విలువ రాబోతుంది. కుంభరాశి వారు చాలాసార్లు తమ మనసులోని బాధలను, భావాలను లోపలే దాచుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నా సరే బయటకు మాట్లాడరు. అందుకే మీ
విలువను చాలా మంది చాలా సందర్భాల్లో చాలా తక్కువగా అంచనా వేశారు. కానీ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య ఆ దౌర్భాగ్య పరిస్థితి పూర్తిగా మారిపోతుందండి. మీ మాటకు సమాజంలో బరువు పెరుగుతుంది. గతంలో మీరు చెప్పిన మంచి విషయాలను వినకుండా నిర్లక్ష్యం వదిలేసిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అభిప్రాయాన్ని, మీ సలహాను కోరే స్థితికైతే వస్తున్నారు. మీ 5 రోజుల్లో కూడా అద్భుతమైన మార్పు మీ కళ్ళ ముందే మొదలవుతుందండి. మీ ఉనికి ఈ సమాజానికి, మీ కుటుంబానికి ఎంత అవసరమో ఈ ఇతరులు ముక్కును వేలేసుకునే మరీ గ్రహిస్తూ ఉంటారండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి తీసుకెళ్తుంది. ఇకపై మిమ్మల్ని మీరు ఎవరికి కూడా నిరూపించుకోవాల్సిన అవసరమే ఉండదు. మీ విజయాలే, మీ పనులే మీ తరపున గంభీరంగా మాట్లాడతాయి. మీ కుటుంబంలో పెద్ద సమస్య ఈ 5 రోజుల్లో నిశ్శబ్దంగా పరిష్కారం కాబోతుందండి. మీ ఇంట్లో ఒక సమస్య చాలా కాలంగా లోపలే మగ్గుతూ ఉంది. అది మామూలుగా బయటకు రాకపోయినా అందరి మనసుల్లో ఒక పెద్ద భారంగా నిలిచిపోయింది. కరెక్ట్గా ఈ 5 రోజుల్లో ఆ విషయంలో ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఎలాంటి గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా అద్భుతమైన పరిష్కారం కూడా చేయబోతారు. ఇందులో మీ పాత్రే అత్యంత కీలకమైనదండి. మీరు చూపించే సహనం, మీ మాటల మృదుత్వం ఆ గంభీర పరిస్థితిని పూర్తిగా మార్చేస్తారు. ఒకప్పుడు మీకు దూరంగా వెళ్లిపోయిన బంధాలు మళ్ళీ మీ దగ్గరకు అయ్యే అద్భుత అవకాశం కూడా ఉంటుందండి. ఇది భావోద్వేగంగా మీ మనసుకు ఎనలేని ఊరటనిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడితేనే మీ జీవితం మొత్తం కూడా ఒక అద్భుతమైన సమతుల్యం అనేది మారుతుందన్నమాట. ఇక డబ్బు విషయంలో ఈ రోజుల్లో వచ్చే ఒక చిన్న అవకాశం కానీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు బీజం వేస్తుందండి. మొదట ఇది చాలా చిన్న లాభం కదా అనిపించవచ్చు. కానీ ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ ముందుకు వస్తుందన్నమాట. అది ఒక కొత్త పని కావచ్చు, అదనపు ఆదాయ మార్గము కావచ్చు, లేదంటే ఒక అద్భుతమైన ఐడియా కావచ్చు. మొదట అది మీకు పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోయినా సరే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిగతులను, మీ తలరాతను పూర్తిగా మార్చే ఒక అద్భుతమైన అదృష్ట బీజంగా అదే మారబోతుంది. అందుకే 5 రోజులు కూడా వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా మీరు వదులుకోకండి. ఆ మహాదేవుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుందండి. ఇక విద్యార్థులకి విషయానికి వస్తే కనుక కుంభరాశి విద్యార్థులకి జూలై 11 నుంచి 15 తేదీల సమయంలో ఎంతో శుభకరమైన కాలం అండి. మీ విద్యాస్థానమైన 5వ ఇంట్లోకి బుధ భగవానుడు ప్రవేశించి ఉండడం వల్ల చదివే సబ్జెక్టులు మీకు చాలా వేగంగా అర్థమవుతాయండి. మీ జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అయితే మీ 4వ ఇల్లు అయిన గృహం మరియు విద్యాస్థానంలో కుజుడు కొలువే ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని చదువుకోవడానికి సరైన వాతావరణం దొరకకపోవచ్చు. ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. అందుకే 5 రోజులు కూడా మీరు లైబ్రరీలకు లేదంటే ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవడం ఎంతో మంచిదండి. మరోవైపు 6వ ఇంట ఉన్న నిత్యస్థితిలో ఉన్న గురువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం మీకే ఖచ్చితమైన విజయం వరిస్తుంది. ఈ 5 రోజుల్లో కూడా మీరు చదువు లేదంటే కెరీర్ పరంగా తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనదిగా కాబోతుంది. ఎక్కడ కూడా తొందరపాటు వద్దండి. అలాగని నిర్లక్ష్యం కూడా చేయకండి. మీ అంతర్గత మనసు చెప్పే భావనను మాత్రమే నమ్మండి. అది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుందండి. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన కర్మసూత్రం పనిచేస్తుందండి. మీరు ఎప్పుడో పూర్తిగా వదిలేయాలనుకున్న ఆశ, ఒక కళ లేదంటే ఒక వ్యక్తి గురించి ఇక నా జీవితం అది లేదు, ముగిసిపోయింది అని మీరు అనుకున్నారు. కానీ కరెక్ట్గా ఈ 5 రోజుల్లో అది మళ్ళీ మీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. ఆ విషయం లేదంటే ఆ కర్మబంధం ఇంకా పూర్తిగా ముగియలేదని దానికి ఆ మహాదేవుడు చూపిస్తున్న స్పష్టమైన సూచన ఇది. అయితే ఈసారి మీరు పాత విధంగా పిచ్చిగా స్పందించరండి. మీకున్న పాత అనుభవంతో, పూర్తి అవగాహనతో చాలా పరిణతితో స్పందిస్తూ ఉంటారు. గతంలో చేసిన తప్పులను 5 రోజులు మీరు అస్సలు పునరావృతం చేయకండి. ఇది మీ అంతర్గత ఎదుగుదలకు నిదర్శనం కాబట్టి కొన్ని విషయాలు మీ జీవితంలోనికి తిరిగి రావడం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, వాటిని ఒక సరైన ముగింపు ఇచ్చి మీ మనసుకు పూర్తి శాంతిని చేకూర్చడం కోసమే. అందుకే ఈ జూలై 11 నుంచి 15 తేదీలు 5 రోజులు కూడా మీ జీవితానికి ఒక అద్భుతమైన మలుపు కాబోతున్నాయి. ఇవి సాధారణ రోజులు కావండి. మీ జీవితంలో ఒక కష్టకాలాల అధ్యాయం నుంచి చాలా నిశ్శబ్దంగా ముగుస్తుందన్నమాట. ఒక సరికొత్త విజయాల అధ్యాయం మొదలవుతుంది. ఇది పెద్ద శబ్దంతో హడావిడిగా రాదండి. చాలా నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా మీ లోపల ఒక అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. మీ మనసులో భయం తగ్గుతుంది, జీవితంపై ఆశ పెరుగుతుంది. మీరు ఇకపై మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోరండి. మీ జీవితానికి మీరే అసలైన యజమానిగా మారే ఒక అద్భుతమైన పునర్జన్మ లాంటి దశ అన్నమాట. ఈ కాలంలో మీపై మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగితే ముందున్న కాలం అంతా కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఇంతవరకు మీరు ఈ వీడియోని ప్రశాంతంగా చూసి ఉంటే మీకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో ఈ 5 రోజులు ఒక లోతైన బలమైన మార్పుకు ప్రారంభ సంకేతాలు. మీరు ఎన్నాళ్ళు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు ఏవి వృధా కాలేదండి. మీ నిశ్శబ్ద సహనాన్ని ఆ పరమేశ్వరుడు లెక్కలోనికి తీసుకున్నాడు. ఆ మహాదేవుడు ఎప్పుడూ కూడా న్యాయం చేయడానికి కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ తన భక్తులకు ఎప్పుడు కూడా అన్యాయం అయితే చేయడండి. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో, ఏ బంధం నిలవాలో, ఏది ఇక్కడతో ముగిసిపోవాలి అన్నిటి కూడా ఆయనే స్పష్టత ఇస్తున్నాడు అనమాట. ఇకపై మీరు మీ విలువను తక్కువగా అంచనా వేసుకోకండి. మీ నిశ్శబ్దాన్ని చేతకానితనంగా, బలహీనతగా భావించకండి. భావించిన వారిని కూడా పట్టుకుని అస్సలు వేలాడకండి. మీ భవిష్యత్తును భయంతో కాదు, ఒక అద్భుతమైన అవగాహనతో చూడండి. ఇది ఆ మహాదేవుడు కుంభరాశి వారికి స్వయంగా
ఇస్తున్న ఒక దారి చూపు, అద్భుతమైన సంకేతం. ఈ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య కాలంలో మీ మీ జాతకంలో ఉన్న 4వ ఇంట కుజదోష తీవ్రతను తగ్గించుకోవడానికి 7వ ఇంట్లో ఇచ్చే కేతువు మానసిక భయాలను పూర్తిగా తొలగించుకోవడానికి మరియు మీపై నడుస్తున్న ఏళ్నాటి శని ప్రభావాన్ని శాంతింపజేయడానికి ఈ 5 రోజుల్లో కూడా మీరు తప్పకుండా పాటించాల్సిన పరమ పవిత్రమైన దైవ పరిహారాలండి. కేతువు గ్రహ పరిహారం అండి. ఈ 5 రోజుల్లో కూడా మీ జీవిత భాగస్వామి వల్ల వచ్చే నిర్లిప్తత, నలుగురిలోనికి వెళ్లాలన్నా లేదంటే వారితో మాట్లాడాలి అన్నా కూడా మీ మనసును వేధించే ఆత్మన్యూనత భావం పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజుల్లో ప్రతిరోజు ఉదయం విఘ్నేశ్వరునికి, ఆ వినాయకుడికి గరికతో పూజ చేయండి. అలానే స్వామివారికి కొద్దిగా పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. దీనివల్ల మీ మనసులోని కేతు భయాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన మనశ్శాంతి అనేది లభిస్తుందండి. ఈ 5 రోజుల్లో ఇంట్లో అనవసరమైన గొడవలు రాకుండా, మీలో ఆవేశం మరియు కోపం తగ్గడానికి ఈ రోజుల్లో వచ్చే మంగళవారం అంటే ఈ వచ్చే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. లేదంటే మీ ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా కుజగాయత్రి మంత్రాన్ని పఠించండి. దీనివల్ల ఇంట్లో ఉన్న రణరంగ వాతావరణం శాంతించి సుఖ సంతోషాలు వెలువరిస్తాయండి. మీపై నడుస్తున్న ఎలాంటి శని చివరి దశలో ఆర్థిక నష్టాలు రాకుండా, అలాగే మీ మాట పట్టింపుల వల్ల బంధాల దూరం కాకుండా ఉండడం కోసం ఈ 5 రోజుల పరిధిలో వచ్చే శనివారం నాడు పవిత్రమైన శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ 5 రోజుల్లో కుంభరాశి వారిని అన్ని కష్టాల నుంచి రక్షించడానికి, మీ మనసుకు శాంతిని ఇవ్వడానికి ఒక అత్యంత శక్తివంతమైన శ్లోకం ఉందండి. ఈ జూలై 11 నుంచి 15 తేదీల మధ్య ప్రతిరోజు ఉదయం ఒకసారి లేదంటే రాత్రి ఒకసారి శ్లోకాన్ని మనస్ఫూర్తిగా జపించండి. ఓం నమః శివాయ శాంతాయ సర్వకష్ట నివారణాయ అని చెప్పేసానండి కుంభరాశి వాళ్ళు. ఆ మహాదేవుని అనుగ్రహం కుంభరాశి వారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ.